ఉండి నన్ను ఎంతగానో నడిపిస్తున్న ఈ యొక్క సమయాన్ని అనుమతించిన పాస్టర్ గారికి నా హృదయపూర్వక వందనాలు. అనునిత్యం నా కొరకు ప్రార్థన చేసిన మీకు అందరికీ మా రక్షకుడైన యేసుక్రీస్తు దీవెనలు మీకు అందరికీ శుభాకాంక్షలు. హల్లెలూయా, హల్లెలూయా. మన ముందు సమయం కొద్దిగా ఉంది. దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన పొందుకొని నా ఒక సమయంలో నుంచి నేను ముగించాలని ఆశపడుతున్నాను. ఎంతమంది ఆసక్తి కలిగి ఉన్నారు ఈ రాత్రి కాల సమయంలో? దేవుడు నాతో మాట్లాడాలి, స్పష్టంగా నాతో మాట్లాడాలి. దేవుడి ఆలోచన నేను పొందుకొని నూతన విషయాన్ని నేను పొందుకొని దేవుడి సన్నిధిలో నుంచి నేను తిరిగి వెళ్ళాలని ఎంతమంది ఆశ కలిగి ఉన్నారు? హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉపవాస కూడికలో మనము మొదటి దినంలో నుంచి పాస్టర్ గారు చెప్పిన విషయమే క్షేమాభివృద్ధి గురించి మనము ధ్యానం చేస్తూ అనేక విషయాల గురించి క్షేమాభివృద్ధి ఎలా కలుగుతుంది, ఎవరి ద్వారా కలుగుతుంది, ఎలా చేస్తే కలుగుతుంది, ఎలాంటి యొక్క అలవాటు మనకు ఉండాలనేది దేవుని వాక్యం ద్వారా దేవుని దాసు ద్వారా మనతో చక్కగా మాట్లాడుతున్నారు. క్షేమాభివృద్ధి అనగానే పాస్టర్ గారు మనకు చెప్పిన విషయాలు 4 విషయాలు మనకు చెప్పిన విషయాలు తెలిసిందే. ఒకటి, క్షేమాభివృద్ధి కలగాలంటే విశ్వాసంలో క్షేమాభివృద్ధి కలగాలి. రెండోది, ప్రార్థనలో క్షేమాభివృద్ధి. మూడోది, దేవుని వాక్యంలో క్షేమాభివృద్ధి. నాలుగోది, పవిత్రతలో క్షేమాభివృద్ధి. ఆమేన్, హల్లెలూయా. ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన ఏంటంటే, మనం పవిత్రులలో మన క్షేమాభివృద్ధి కలగాలంటే మనం ఏం చేయాలి? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనం 21st సెంచరీలో మనం ఉంటున్నాం. అనేక విషయాలు, నూతనకరమైన విషయాలు మనం చూడగలుగుతున్నాము. మన ముందున్న ఒక 5 సంవత్సరాలు వెనుకకు తిరిగి చూస్తే, ఇప్పుడు చూస్తే చాలా డిఫరెన్సెస్ మనం చూడవచ్చు. నూతన కార్యాలు, నూతన విషయాలు, నూతన సంబంధించిన వార్తలు మనం వింటున్నాం. ప్రతి ఉదయం మనం వినలేని నూతన వార్తలు మనం వింటున్నాం. నూతన ఆలోచనలు మనం పొందుకుంటున్నాం. నూతనకరమైన కట్టడాలు, నూతనకరమైన విషయాలు మన ఫోన్లో కూడా కొన్ని యాప్స్ మనం చూసినట్లయితే కొన్ని రోజులు అది సాఫ్ట్వేర్ అప్డేషన్ అవుతుంది. ప్రతి ఒక్క దానికి నూతనకరంగా జరిపించబడే ఒక సమయంలో, ఒక మోడర్న్ ఎరాలో మనం ఉన్నాం. ఒక నూతనంగా మార్చబడే ఒక సమయంలో మనకున్నప్పుడు దేవుడు మన పట్ల కూడా నూతన కార్యాలు ఎన్నో కోరుకుని ఉన్నాడు, ఎన్నో కార్యాలు మన పట్ల జరిగించి ఉన్నాడు. హల్లెలూయా. ఈ యొక్క రాత్రికాల సమయంలో నేను చెప్పబోయే అంశము, దేవుడు మనకు ఈ యొక్క సమయము, ఈ యొక్క సంవత్సరం మధ్యలో నుంచి దేవుడు మనల్ని నడిపించి ఉన్నాడు. మనకు బలం కాదు, మనకు శక్తి కాదు, మనకు సామర్థ్యం కాదు, మన తెలివితేటలు కాదు, మనకు జ్ఞానం కాదు, కానీ దేవుని కృప ఏది మనకి ఆమేన్, హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు? నా బలం కాదు తండ్రి, నీవే నన్ను నిలబెట్టి ఉన్నావు, నీవే నన్ను స్థిరపరిచి ఉన్నావు, నీవే నన్ను నడిపించి ఉన్నావని ఎంతమంది అలాంటి ఒక మనోభావంతో ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా నీ యొక్క భవిష్యత్తును ఆశీర్వదించడానికి, దేవుడి యొక్క సన్నిధి నీతో కూడా నడిపించడానికి దేవుడు సమర్థుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అర్హత లేని విషయాలు మన పట్ల దేవుడు జరిగించున్నాడు. ఎన్నో మనం అనుకోలేదు, మనం చింతకు, మన ఊహకు తగలేని కార్యాలు మన పట్ల దేవుడు చేసి ఉన్నాడు. నూతన కార్యాలు దేవుడు చేస్తూ వస్తున్నాడు. కానీ మన పట్ల నూతన స్వభావం మన జీవితంలో ఉన్నదాన్ని మనం ప్రశ్నించుకోవాలి ఈ రాత్రి కాల సమయంలో. ఆమేన్, హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో నేను చెప్పబోయే అంశము లూకా సువార్త 5వ అధ్యాయం 38వ వాక్యం మనం చదువుకుందాం. 5వ అధ్యాయం 38వ వాక్యం మనకందరికి సుపరిచితమైన వాక్యమే అది. క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తిలో పోయవలెను. చాలు చాలు. మనకందరికీ ఈ యొక్క వాక్యంలో నుంచి అనేక దేవుని యొక్క దాసుల ద్వారా దేవుని యొక్క ఆలోచన మనం పొందుకొని ఉన్నాము. అనేక విషయాలు దీనిలో నుంచి మనం నేర్చుకున్న వారమే, దేవుని వాక్యం తెలిసిన వారమే, దేవుని వాక్యం అనునిత్యం మనం తెలుసుకుంటున్న వారమే, అన్నీ తెలిసిన వారమే. కానీ ఈ యొక్క రాత్రికాల సమయంలో నేను చెప్పబోయే అంశం ఏమిటంటే, మన జీవితంలో నూతన కార్యాలు జరగాలంటే ప్రాచీన స్వభావం మనం తీసివేయాలి. ప్రాచీన స్వభావం తీస్తేనే దేవునికి ఆశీర్వాదం మనం పొందుకుంటాం. నూతన కార్యాలు మన పట్ల జరగాలంటే ప్రాచీన స్వభావం మనలో నుంచి దూరపరిస్తేనే కానీ నూతన స్వభావంలోకి మనం నడిపింపబడలేదు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ యొక్క వాక్యం ఎవరితో యేసు ప్రభు వారు చెబుతున్నారు, ఎవరితో ఈ ఉపమానం చెబుతున్నారు అనే విషయాన్ని చాలా ప్రాముఖ్యమైన విషయం. మనం 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే సువార్తలు మనము చాలా జాగ్రత్తగా చూసినట్లయితే, ఎక్కడైతే యేసు ప్రభు వారు ఎక్కడైతే పరిచర్య చేసి ఉన్నారో, ఎక్కడైతే దేవుని యొక్క బోధ యేసు ప్రభు వారు బోధించున్నారో, అక్కడ అంత పరిశీలనను మనం చూడగలుగుతాం. పరిశీలి మీరు చూస్తుండకపోవచ్చు. ఒకసారి మీరు చూడండి, వాళ్ళ వస్త్రధారణ ఎలా ఉంటుంది,
చూడండి, పరిశీలు, వారికి పరిశీలు అని పేరు రావడం, పరిశీ అనే హీబ్రూ వర్డ్లో నుంచి పరిశీలు అని పేరు రావడం జరిగింది. పరిశీ అనే వర్డ్కి అర్థం, ఆ పదానికి అర్థం ఏమిటంటే వేరుపరిచి జీవించడం లేదా వేరుపరిచి ఉన్నవారు. మనకు అనేక సందర్భాల్లో యేసు ప్రభు వారు వారిని గద్దించినట్లుగా వారి యొక్క స్వభావమును చూసి అనేక సార్లు మీరు వేషధారులు, మీరు సర్ప సంతానం కలిగిన వారు లేదా సమాధికి సున్నం కొట్టిన వారిని అనేక సందర్భాల్లో పలికిన మాటలు. ఆమేన్, హల్లెలూయా. వారి యొక్క జీవితంలో నుంచి 5 కార్యాలు వారి జీవితంలో ఉండేవి, 5 స్వభావాలు. ఈ 5 స్వభావాలు మన జీవితం కూడా మనం తారతమ్యం చేస్తే మనం ఎక్కడ ఉన్నామనేది మనం ఈ రాత్రి కాల సమయంలో ఎగ్జామిన్ చేసుకోవాలి. మొదటిది మనం చూసినట్లయితే వారికి ధర్మశాస్త్రం పైన అపారమైన తోర అనగానే వారు అపారమైన ఆసక్తి కలిగిన వారు, దానిలో విద్యను లేదా దానిలో ప్రావీణ్యులైన వారు, దేవుని వాక్యం తెలిసిన వారు, దేవుని యొక్క ఆలోచన పొందిన వారు. కానీ వారి స్వభావం చూసినట్లయితే ఎక్కడైతే యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారో వెనకాల మాట్లాడే స్వభావం కలిగిన వారు. మొదటి స్వభావం వారి జీవితంలో మనం చూసినట్లయితే వెనక మాట్లాడే స్వభావం కలిగిన వారు, వేరుపరిచిన వారే. దేవునికి ఇచ్చే విషయంలో, దేవునికి నడిపించే విషయంలో, దేవుని బోధించే విషయంలో, మీతో ఈ అన్ని విషయాల్లో వారికి సినగోగు, దేవాలయం అనగానే చాలా ప్రాముఖ్యమైనది. వారే ప్రవేశపెట్టి ఉన్నారు. అలాంటి దేవాలయంలో వారు చేసే ఆచరణలన్నీ గొప్పవే. కానీ వారి స్వభావంలో ఏమిటంట, వెనక మాట్లాడే స్వభావం వారికి కలిగి ఉన్నది. ఈ రాత్రి కాలంలో మన జీవితం కూడా మనం పోల్చి చూడాలి. మనం వెనక మాట్లాడుతున్నామా? దేవుని పేరు పెట్టి పిలువబడుతున్నాం, మనం క్రైస్తవులుగా పిలువబడుతున్నాము. దేవునికి ఇచ్చే విషయంలో మనం అన్నింటిలో ముందుంటున్నాము. దేవుని కల్పించే విషయంలో, ఆరాధించే విషయంలో ఇతరులకు మనం ముందుగా ఉంటున్నాము. కానీ మనం వెనక మాట్లాడే స్వభావం మన జీవితంలో ఉన్నదా? ఈ రాత్రి కాలంలో మనం ప్రశ్నించుకోవాలి. వెనుక మాట్లాడే స్వభావం మన జీవితంలో ఉంటే మన జీవితంలో నూతన పరచబడదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో క్షేమాభివృద్ధి కలగాలంటే, నూతనకరమైన మన కార్యాలు మన జీవితం పట్ల జరగాలంటే మొదటిది మన జీవితంలో జరగాల్సింది ఏమిటో తెలుసా? వెనుక మాట్లాడే స్వభావం మన జీవితంలో ఉండాలని ఈ రాత్రి కాలంలో ఆత్మదేవుడు మనల్ని ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తున్నాడు. అలాంటి ఒక స్వభావం మన జీవితంలో ఉన్నట్లయితే ఈ రాత్రి కాలంలో ఆత్మదేవుడు మనతో మాట్లాడే విషయం ఏమిటో తెలుసా? అలాంటి ఒక స్వభావము మనలో నుంచి, ప్రాచీన స్వభావం మనలో ఉన్నట్లయితే, నూతన స్వభావం మనలో రావాలంటే ప్రాచీన స్వభావంలో నుంచి మనం బయటికి రావాల్సిందే. దానిలో తప్పదు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, రెండోది, వారు పూర్వీకులు, వారు వంశము దేవుళ్ళు నడిచిన వారు, ఎక్స్పీరియన్స్ పర్సన్స్, దేవుడి గురించి తెలిసిన వారు. ఎన్నో సంవత్సరాల గురించి మాకు తోరా 5 పంచగ్రంథాలు మాకు తెలిసిన వారు, మోస నేర్పించిన ధర్మశాస్త్రం మాకు నేర్పించి మాకు అన్ని తెలిసిన వారమే. ఎక్స్పీరియన్స్ దేవుని యొక్క దృష్టిలో చెల్లెలు ప్రియులారా. మన జీవితంలో స్వచ్ఛత మనకు కావాలి. మన జీవితంలో అనుదినం కావాల్సిన రూపాంతరము, మన జీవితంలో కావాల్సిన మారు మనసు మనకు కావాలి. అనేక సందర్భాల్లో మారు మనసు అనగానే బాప్టిజం ముందు మనం పొందుకున్న తర్వాత, బాప్టిజం పొందుకున్న తర్వాత అక్కడ మారు మనసు ఆపివేస్తాం. అలా కాదు. మారు మనసు జరగాలంటే ప్రతి దినము, ప్రతి క్షణము మన జీవితంలో మారు మనసు అనే అనుభవంలో హల్లెలూయా. చూడండి, వారికి ఎక్స్పీరియన్స్ ఉంది. మనలో కూడా చాలా మంది ఉన్నారు క్రైస్తవులుగా పేరుగా చెప్పబడిన వారు. వారికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, కానీ దేవుడితో ఉన్న అనుబంధము వారికి లేదు. నూతన పరచబడే అనుభవం వారి జీవితంలో లేదు, కనబడదు. మేము ఎక్స్పీరియన్స్ అని చెప్పుకొని ఉంటాడు. దేవుడి దృష్టిలో ఎక్స్పీరియన్స్ చెల్లదు ప్రియులారా. దేవుడి దృష్టిలో ఎక్స్పీరియన్స్ చెల్లదు. దేవుడి దృష్టిలో దేవుడి సంవత్సరాల దేవుడికి లెక్క కాదు, స్వచ్ఛత మన జీవితంలో లెక్క. సంవత్సరాలు కాదు, స్వచ్ఛత మన జీవితంలో, మన హృదయంలో స్వచ్ఛకరమైన మన స్వభావం కలిగి మనం ఉన్నామనేది మనకు అవసరమైంది. హల్లెలూయా. రెండో స్వభావం మనం చూసినట్లయితే సనుక్కునేవారు. ఎవరు? పరిసయ్యులు. వెనుక మాట్లాడేవారు. రెండోది సనుక్కునేవారు. దేవుడికి సనుక్కునేవారు అనగానే చాలా వారు అలాంటి వారు ఇష్టం లేదు. ఇశ్రాయేలు ప్రజలు కూడా మనం చూస్తున్నాం, వెనకాల సనుక్కునేవారు. ఈ రాత్రి కాలంలో దేవుని పేరు పెట్టి పిలువబడిన మనమందరం, దేవుని యొక్క రక్షణ అనుభవంలోనికి మనం పిలువబడిన మనమందరం, ఇలాంటి ఒక స్వభావం మన జీవితంలో ఉన్నదా అనేది మనం ఆత్మలో మనం ప్రశ్నించుకోవాలి.
ఏదో మనం బల్లారాజులో మనం కలిగి దేవుడి మన కొరకు చేసిన బలిని మనం స్మరించుకొని దేవుడికి దగ్గరగా తీర్చి ఆదివారం మాత్రమే కాదు, అనుదినము మనకు మారు మనసు అవసరమై ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. నూతన పరచబడాలంటే ప్రాచీన స్వభావం నుంచి దూరపరచబడాలి. అప్పుడే నూతన కార్యాలు మన పట్ల జరుగుతాయి. ఆమేన్, హల్లెలూయా. నేను ముందుకు వెళ్తున్న మనకు సమయం ఇంకా కొద్దిగా ఉన్నది. మూడోది మనం చూసినట్టయితే మన యొక్క స్వభావాలు అన్నిటికీ క్రిటిసైజ్ చేసే ఒక స్వభావం. మరి క్రిటిసైజ్, ఏది చెప్పిన దాంట్లో తప్పులు వెతకడం, ఎదుటి వారిని యాక్సెప్ట్ చేసే ఒక మనసు వారికి ఉండదు. ప్రతి ఒక్కటి క్రిటిక్స్, దీంట్లో నుంచి వారి తప్పుని ఏది మనం చూద్దామా, మనసులో ఒక భావం అలాంటిది. కానీ దేవుడి చేత పిలువబడిన మన వారు అలాంటి ఒక స్వభావం మనకు ఉండకూడదని ఆత్మదేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. యేసు ప్రభువు ఏది బోధించినా కానీ దానిలో నుంచి తప్పులు వెతికి వారిని క్రిటిసైజ్ చేసే ఒక స్వభావము పరిశీలన ఉండేది. అలాంటి స్వభావం మనకు ఉన్నదా? ఈ రాత్రి కాలసిన ఆత్మదేవుడు మనతో మాట్లాడే విషయం ఏంటో తెలుసా? అలాంటి స్వభావం మనలో ఉంటే నూతనకరమైన కార్యాలు మన పట్ల దేవుడు చేయడు. నూతనకరమైన కార్యాలు మన పట్ల దేవుడు జరిగించడండి. నేను దేవుడి కొరకు నిలబడుతున్నాను, దేవుడి కొరకు చేస్తున్నాను, సమయానికి వస్తున్నాను, వెళ్తున్నాను, అది కాదు, అది ప్రాముఖ్యమే. కానీ నీ యొక్క హృదయంలో నుంచి స్వభావం మారగలి ఒక స్వభావం మనకు కలిగి ఉన్నదా? దేవుడు ఆశించే స్వభావం మన జీవితంలో ఉన్నదా? చూడండి, 4వ విషయంలో అవుతాం, వారిని ఇతరులను యాక్సెప్ట్ చేసే ఒక మనసు కాదు. వాళ్ళు ఇతరులందరూ వారికి దృష్టిలో అన్యులని ఎప్పుడైతే యేసు ప్రభు వారు ఆ అన్యజనులతో కూడా వారితో భోజనం చేసినప్పుడు ఇదే యేసు ప్రభు వారు ఏంటి, వారి ఇంట్లోకి వెళ్ళి ఆ సుందరి ఇంట్లోకి వెళ్ళి ఎందుకు వారితో భోజనం చేస్తున్నారని మిగతా వారిని అన్యులుగా పాపులుగా దృష్టితో చూసే ఒక మనోభావం పరిశీలన ఉండేది. మనలో కూడా ఉంటుంది కదా, అనేక మంది మేము పరిశుద్ధులము. నేను అక్కడికి వెళ్ళి కొంతమంది అక్కడ విలేజ్లో కొంతమంది ఉన్నారు, క్రైస్తవులుగా పిలువబడుతున్నారు. కానీ ఎవరైతే చనిపోతారో వాళ్ళ ఇంటికి వెళ్ళరు. అన్యులు చనిపోయినా కానీ వారి ఇంటికి వెళ్ళరు. ఎందుకు? మా పవిత్రత నష్టమైపోతుంది. అలా కాదు, అందరినీ కలుపుకుపోయే మనస్తత్వం మనకు ఉండాలి. అందరినీ యాక్సెప్ట్ చేసే మనస్తత్వం మనకు ఉండాలి. ఒకవేళ నీలాగా నీకున్నంత జ్ఞానం వారికి లేకపోవచ్చు, కానీ వారు కూడా దేవుడి యొక్క స్వరూపంలో నిర్మింపబడిన మనుషులే. వారిని కలుపుకొని పోవాలి. వారిని కలుపుకొని పోయే ఒక మనస్తత్వం మన జీవితంలో ఉంటే దేవుడు మన పట్ల కార్యాలు చేస్తాడు. 5వ స్వభావం మనం చూసినట్లయితే స్వయం బూస్టి. మాకంటే గొప్పవారు ఎవరు లేరు, మాకంటే మేము దేవుడికి దగ్గరగా ఉన్నవారు, మేము చెప్పిందే వేదం అనే ఒక స్వభావం మన జీవితంలో ఉన్నట్లయితే ఆత్మదేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఇలాంటి స్వభావాలు మన జీవితంలో మనం పరీక్షించుకోవాలి. ఇలాంటి స్వభావాలు మనకు ఉన్నాయా? వెనుక మాట్లాడే స్వభావం, చదువుకునే స్వభావం, ఇతరులను మనం యాక్సెప్ట్ చేసే స్వభావం లేకపోవడం, ప్రతిదాన్ని క్రిటిసైజ్ చేయడం, లేదా అంటే మన స్వయంగా మనం అతిశయపడడం, అలాంటి స్వభావం దేవుడికి ఇష్టమైనది కాదు. దేవుడి చేత పిలువబడిన వారిని, కానీ అలాంటి ఒక స్వభావం వారి జీవితంలో లేదు. చదివిన వాక్యంలోకి మనం వద్దాం. ఒకసారి చదవండి. పాత ద్రాక్షారసము తాగి వెంటనే కొత్త దానిని కోరుకుని వాడు ఎవరూ లేడు, పాతదే మంచిదని చెప్పారు. చూడండి, ఈ యొక్క వాక్యము మనకు అందరికి సుపరిచితమైన వాక్యం. 36వ వాక్యం ఒకసారి మళ్ళీ చదవండి. ఆయన వారితో ఒక ఉపమానము చెప్పారు. ఎట్లనగా, ఎవడును పాత బట్టకు క్రొత్త గుడ్డ మాసిక వేయడు. చాలండి. ఎవడును పాత బట్టకు కొత్త గుడ్డ మాసిక వేయడు. దాని అర్థం ఏంటంటే, పాత బట్టకి కొత్త గుడ్డ అమర్చలేడు, వేయలేడు. ఒకవేళ వేసినా కూడా ఏది కనబడుతుంది? అమర్చిన ఆ పాత గుడ్డ పైన పాతదే కనబడుతుంది, కానీ మరి ఏది కనబడదు. మన ఆత్మీయ జీవితంలో ఎంత ప్యాచ్ వర్క్ చేసినా, ఎంత మన ప్రాచీన స్వభావం మనం కప్పుకొని ఉంటే
నూతన స్వభావం మన జీవితంలో రాకపోతే నూతన కార్యాలు మన పట్ల జరుగుతాయి. హల్లెలూయా. అనేక మంది ఆత్మీయ జీవితంలో నేను ప్యాచింగ్ చేసుకుంటూ వెళ్తా, నా పాత స్వభావాన్ని కప్పుకొని నూతనంగా నేను నిలబడతానని నువ్వు అనుకున్నట్లయితే నువ్వు నిలబడలేవు. నీ పట్ల దేవుడు కార్యం చేయడు. ఆత్మదేవుడు స్పష్టంగా వారికి ఉపమానం ద్వారా స్పష్టంగా వారి ఉపమానం ఏదైతే వారు ఉన్న ఆ సమయంలో ఉన్న ఆ ఉదాహరణలు తీసుకొని వారి వ్యక్తంగా అర్థమయ్యే రీతిలో, పరిస్థితులకు అర్థమయ్యే రీతిలో చెప్తున్నారు. పాత గుడ్డను తీసి కొత్త గుడ్డ మాసిక వేయలేదు, అతుకులు వేయలేదు. అతుకులకరమైన ఆత్మీయ జీవితం అది ఎప్పుడు భయంకరమైన జీవితమే. ఈ రాత్రి కాల సమయం నా దేవుడు కోరుకునేది తెలుసా? అతుకులకరమైన జీవితం కాదు, అతుకులతో ఉన్న బ్రతుకు కాదు, ఉతుకుతో ఉన్న బ్రతుకు మనకు అవసరమై ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. అతుకులతో ఎన్నిదానం మనం వెళ్తాం ముందుకి, పాత స్వభావంతో మనం ఎన్నిదానం మనం ముందుకు వెళ్తాం. దేవుడు కోరుకోవట్లేదు పాత స్వభావంతో నీవు నా కార్యాలు ఆశించినట్లయితే దేవుడు వారి పట్ల కార్యాలు జరిగించడు. నూతన కార్యాలు జరగాలంటే పాత స్వభావం మనలోకి తీసివేయాలంటే అతుకులతో మనము ముందుకు వెళ్ళలేము. అతుకులకరమైన జీవితం కాదు, కానీ ఉతుకుతో కూడిన జీవితం మనకు అవసరమై ఉన్నది. హల్లెలూయా. మనకు సేవావృద్ధి కలగాలంటే, సేవావృద్ధి మన జీవితంలో అనుదినం కావాలంటే, నూతనకరమైన దేవునికి ఆలోచన మనం పొందుకోవాలంటే, నూతనకరమైన కార్యాలు మన పట్ల దేవుడు జరిగించాలంటే అతుకులతో కూడిన జీవితం మనం ముందుకు సాగలేము. అతుకుల జీవితం మీరు ముందుకు సాగాలని అనుకుంటున్నారా? ఈ రాత్రి కాల సమయంలో ఆత్మదేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఈ రాత్రి కాల సమయంలో అతుకుల బ్రతుకుతో నీవు ముందుకు వెళ్ళలేవు. ఒక ముతుకు అవసరము. దేవుని వాక్యం ద్వారా నీకు ముతుకు అవసరమై ఉన్నది. దేవుని ఆత్మ మనకి బయలుదేరుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అనేక మంది ఆత్మీయులు క్రైస్తవులుగా పిలువబడిన వారు ప్రాచీన స్వభావాన్ని కప్పుకించడానికి కొత్తది దానిపైన ప్యాచ్ వర్క్ చేస్తుంటారు. అనేక మంది టైలర్ మీరు చూసినట్టే, మీరు కుట్టేవారే, కుట్టినప్పుడు కొత్త దాని మీద పాత మీద మీరు కొత్తది ఎంత అమలు చేసినా ఏది కనబడుతుంది? పాత కొత్త కనబడదా? ఎందుకు? కొత్తది కనబడాలంటే కొత్త లాంటి ఒక ఆలోచన, కొత్త హృదయం కలిగి ఉంటేనే మనం వాటిని మనం కైగొట్టబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ ఆ వాక్యానికి కింది వాక్యం చదవండి. వేసిన ఎడల కొత్తది దానిని చింపివేయును. ఏంటంటే రెండోది ఏంటంట? వేసిన ఎడల ఒకవేళ వేసినా కూడా, ఒకవేళ ప్యాచ్ వర్క్ చేసినా కూడా ఏం జరుగుతుందంట? కొత్తది దానిని చింపివేయును. ఏది చిరిగిపోతుంది? ఏది చిరిగిపోతుంది? ఆల్రెడీ చిరిగిందేది పాత స్వభావం, చిరిగేదేది క్రొత్తది. ఈ యొక్క మర్మంలో నుంచి మనకు నేర్పించే పాఠం ఏమిటో తెలుసా? ఆత్మీయ జీవితంలో నువ్వు ఎన్ని కవరింగ్లు చేసినా కానీ క్రొత్తది పాతది కాదు, పాతది కొత్తది కాదు. ఆమేన్, హల్లెలూయా. నీ జీవితంలో క్రొత్తది జరగాలంటే నువ్వు క్రొత్త పాత్రమై ఉంటేనే దేవుడి క్రొత్తదైన ద్రాక్షారసం దానిలో నింపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ముందున్న భవిష్యత్తు మనకు ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఈ ఆత్మను దేవుడు మనం సంరక్షించున్నాడు, కాపాడి ఉన్నాడు. మనం ఊహించిన రీతి కంటే అనేకమైన గొప్ప కార్యాలు మన పట్ల జరిగించి ఉన్నాడు. అది జరిగించినాడంటే మన గొప్పతనం కాదు, మన జ్ఞానం కాదు, నేను దేవుడికి దగ్గరగా నిలబడుతున్నామని కాదు. దేవుడు శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఆ ప్రేమ తగ్గిపోకుండా తన బిడ్డల పైన ఏది తక్కువ కాకుండా అనిత్యం కావాల్సినది అనేకమైన అవసరాలు మన కొరకు దేవుడు చేస్తున్నాడు. తండ్రిని దుఃఖపరిచే కార్యాలు మన పట్ల జరిగినప్పుడు మన జీవితంలో అతుకులతో కూడిన జీవితం మనం ముందుకు వెళ్ళలేము. అతుకులతో జీవితం మనం ముందుకు వెళితే అది పాత స్వభావాన్ని మనల్ని బయటికి పరుస్తుంది, కానీ నూతనకరమైన జీవితం మన పట్ల జరిగించదు. కాబట్టి ఈ రాత్రి కాల సమయంలో మనకు సేవావృద్ధి కలగాలంటే అతుకులతో కూడిన జీవితం కాదు, మనం ఉతుకుతో కూడిన జీవితము, పరిశుద్ధకరమైన జీవితము, దేవుని రక్తం ద్వారా, దేవునికి హిస్సోపుతో దేవాలను కడుగుమని ఎంతమంది రాత్రి కాల సమయంలో దేవుని మనం కోరుకుంటాము. దేవుడు కోరుకునేది ఏమిటో తెలుసా? నూతనకరంగా నా బిడ్డ నిలబడాలి, నూతన స్వభావాలు నా బిడ్డలో కనబడాలి, నూతనకరమైన జీవితాలు నా బిడ్డ నేను చూడాలి, ఉన్నత స్థాయిలో నేను నిలబెట్టాలి, ఉన్నతకరమైన కార్యాలు నా బిడ్డ పట్ల జరిగించాలంటే ప్రాచీన స్వభావంతో మనము తండ్రిని సంతోషపెట్టలేము. హల్లెలూయా, హల్లెలూయా. దానికి ఇది వాక్యం చదవండి. అదీనుగాక కృతదానిలో నుండి తీసిన ముక్క పాతదానితో కలిగేదు. మూడోది, ఫస్ట్ది మాసి వేయలేదు, రెండోది చంపి వేయలేదు, మూడోది
కలవదు. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా పాతది కొత్తదిగా మార్చబడదు. ఈ రాత్రి కాల సమయంలో దేవుని ఆత్మ మనతో బయలుపరిచే విషయాలు స్పష్టంగా మనము కలిసి మనం ధ్యానం చేస్తున్నాము. దేవుడి ఆత్మ నాతో ఎంతగానో స్పష్టంగా మాట్లాడిందని అని నిత్యం మనం వస్తున్నాము, దేవుడికి ఇచ్చే విషయంలో అన్నింటిలో ఉంటున్నాము. కానీ ఎక్కడైతే ఆ స్వభావంలో మార్పు రావాలో ఆత్మదేవుడు అది కోరుకుంటున్నాడు. ఈ రాత్రి కాల సమయంలో దేవుడి వాక్యం ద్వారా మన స్వభావాలు మార్చుకోవాలి. దేవుడి యొక్క రక్తం ద్వారా మనం కడగబడి విశ్వముతో మనం కడగబడి ఇవ్వక కంటే తెల్లగా మార్చబడాలనేదే దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి చదవండి, మనం ఇలాంటి ప్రార్థన కలిగి ఉండాలని. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఈ రెండు స్వభావాలతో మనము ముందుకు కొనసాగలేము. ఒక వ్యక్తి, మీకు ఒక కథను మీకు చెప్తాను. ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారంట. ఫ్రెండ్ పేరు జాన్, జేమ్స్. ఎప్పుడైతే జేమ్స్ జాన్ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు, అక్కడికి వచ్చినప్పుడు ఆ రూమ్ అంతా భయంకరమైన స్మెల్. ఎక్కడి నుంచి వస్తుందని ఈ స్మెల్ అనేది చూసినప్పుడు జాన్ అప్పుడే స్కూల్ నుంచి వచ్చి తన సాక్స్ని తీసివేశాడు షూలో నుంచి. అక్కడి నుంచి వచ్చిందని జేమ్స్ ఎరిగి జేమ్స్ ఏం చేశాడు తెలుసా? మనం బయటికి వెళ్దాము, నువ్వు రెడీగా అని చెప్పేసి అతను చెప్పినప్పుడు సరే అని చెప్పేసి కొత్త సాక్సులు జేమ్స్ జాన్కి ఇచ్చాడు. సరే అని చెప్పి కొత్త సాక్సులు వేసుకున్నాడు, కారులో ఎక్కాడు. మళ్ళీ స్మెల్ వస్తుంది. ఎక్కడి నుంచి స్మెల్ వస్తుందని చూసినప్పుడు కొత్త సాక్స్ వేసుకున్నాడు, కానీ స్మెల్ ఎక్కడి నుంచి వస్తుందని చూసేసరికి ఆ సాక్స్ని తీసి ఆయన జేబులో పెట్టుకున్నాడు, పాత సాక్స్తో. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి ఒక స్వభావం మనకున్నదా? ఈ రాత్రి కాల సమయంలో మనము చాలా జాగ్రత్తకరమైన ఆత్మీయ జీవితము, చాలా జాగ్రత్తగా, చాలా ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలించి దానిలో నుంచి అడుగులేదు. హల్లెలూయా. కొత్తది తొడుక్కుంటున్నారు, కొత్త ఆలోచన పొందుకుంటున్నారు. దేవుడికి కొత్త ఆలోచన, కొత్త మన్నాడు మనం పొందుకుంటున్నాము. కానీ పాత స్వభావం ఇంకా మనలో దాచిపెట్టుకొని ఉంటున్నాము. మన జీవితంలో నుంచి మునిగిపోవాలంటే, ఈ స్మెల్ పోవాలంటే కొత్తది మనం ధరించి పాతని తీసివేస్తేనే మన జీవితంలో సువాసనకరమైన జీవితం మన జీవితంలో ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. రెండో ఉపమానం మనం వద్దాం. చదవండి, దానికి ఇది వాక్యం 37వ వాక్యం. ఎవడును పాత రీతులలో క్రొత్త ద్రాక్షారసము పోయడు. చూడండి, ద్రాక్షారసము అనగానే అప్పటి వారికి ఉన్న, మనము వారి యొక్క సంప్రదాయం చూసినట్టు ద్రాక్షారసము వారికి కామన్. ద్రాక్షారసం అన్నింటి వారు తాగేవారు. అది వారికి ఎగ్జాంపుల్గా తీసుకొని ఉపమానంగా దేవుడు వారితో చెప్తున్న మాటలు ఏమిటంటే అది ఎవడును పాత రీతులలో క్రొత్త ద్రాక్షారసము పోయడు. ఒకవేళ పోసినట్లయితే ఏమవుతుందా? కొత్త ద్రాక్షారసము పిగుల్చును. ఫస్ట్ పిగుల్చును. అది ఏదైతే మనం ఇది చూస్తున్నామో, ఎప్పుడైతే ఇది మనము ద్రాక్షారసం యొక్క మనం ఆ ద్రాక్షారసం యొక్క తిక్కాలు మనం అనుకుంటవచ్చు. దీంట్లో మనం పోసినట్టయితే ఆ పాత దాంట్లో కొత్తది పోస్తే కొత్తది చాలా పవర్ఫుల్. అది గ్యాస్తో కూడింది, చాలా శక్తివంతమైనది. పాత దాంట్లో అది పోయగానే మొదటి జరిగేది ఏంటంటే పిగుల్చును, రెండోది అది ఉండదు, దాంట్లో ఉండదు. ఇలా దాని ఎక్స్టెండ్ అయిపోయి దానికి క్రాక్స్ వస్తాయన్నమాట. అదే పిగుల్చును అని దానికి ఒక అర్థం. రెండోది, పిగిల్చిన తర్వాత ఏం జరుగుతుందంటే రసము కారిపో, దాంట్లో ఉండదు. పాత స్వభావంతో కొత్తదాన్ని జత చేస్తే అది దాంట్లో దాగి ఉండదు. మూడోది మనం చూస్తున్నాం, దానికి వాక్యం చదవడానికి దాని తర్వాత ఏమైపోతుందంట? పాడైపోతుంది. పాత స్వభావంతో మనం ముందుకు వెళితే మన జీవితంలో అపజయాలు తప్ప జయం మన జీవితంలో కలగదు. హల్లెలూయా. నువ్వు ఎన్ని సంవత్సరాలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడో మనకు తెలియదు. దేవుడు పిలుపు ఎప్పుడో మనకు తెలియదు. ఉన్న సమయమంతా కొత్త ద్రాక్షారసము మన జీవితంలో కలగాలంటే, నూతన కార్యాలు మన పట్ల జరగాలంటే కొత్త తిత్తి
మనలో కలిగి ఉండాలి. క్రొత్త స్వభావం మన జీవితంలో కలిగి ఉండాలి. పాత స్వభావంతో మనం ఇంకెన్నాళ్ళు ప్రయాణం చేస్తాము. ఈ రాత్రి కాలంలో దేవుడి ఆత్మ మనతో స్పష్టంగా మాట్లాడే విషయం ఏంటో తెలుసా? ఇంకెన్నాళ్ళు ఆ పాత స్వభావంతో నీ ఆత్మీయ జీవితాన్ని ముందుకు సాగుతావు. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. మరి ఎలాంటి ప్రార్థన మనకు అవసరం? ప్రాచీన స్వభావం మనలో నుంచి వెడలిపోవాలండి, నూతన స్వభావం మనలో రావాలండి. చూడండి అది ఎలా వెలిగించును. పాత దాంట్లో వృద్ధతకు వస్తే అలా వెలిగించుతుంది. చూడండి మనకు ఎలాంటి ప్రార్థన మనకు అవసరం ఉంది. కీర్తనలు 51:1-3 వాక్యం. నా సమయం కూడా దగ్గరగా వస్తుంది. దేవా నీ కృపను నన్ను కరుణింపుము, నీ వాక్యమే బాహుల్యము చొప్పున నా అతిక్రమము నన్ను విడిచివేయుము. నా దోషము పోవునట్టు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్టు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమము నాకు తెలిసే ఉన్నది, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. నీకు కేవలము 7వ వాక్యం. నేను పవిత్రుడనట్లు హిస్సోపుతో నా పాపమును పరిహరించుము. హిమము కంటేను నీవు నన్ను కడుగుము. ఆ ప్రార్థన మనకు అవసరమై ఉన్నది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క రాత్రి కాల సమయమున దేవుడు మన పట్ల కోరుకునే ఒక ప్రార్థన ఏమిటో తెలుసా? ప్రాచీన స్వభావంలో మీరు అక్కడే ఉండకూడదు. ఈ జీవితంలో నూతనకరమైన జీవితాలు, నూతనకరమైన కార్యాలు, నూతన స్వభావం మన జీవితంలో రావాలంటే దేవుని సన్నిధిలో మనం దీన మనస్కులమై ఉండి మన దేవుని సన్నిధిలో మనం వేడుకునే వారమే మనం ఉండాలి. దీని ఒక బ్యాక్గ్రౌండ్ మనకందరికీ తెలుసు. దావీదు తప్పు చేసిన తర్వాత తను దేవుని సన్నిధిలో చేసే ప్రార్థన ఉన్నది 51వ కీర్తన. నా దోషము పోవునట్టు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్టు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమం నాకు తెలిసే ఉన్నది. మనకి తెలుసుకోవాలి మన స్వభావం ఎలాంటి ఉన్నారు. నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. మొదటి వాక్యం మనం చూసిన దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క ప్రార్థన మన జీవితంలో ఎంతగానో అవసరమైతే ఉన్నది. చూడండి 1 కొరింథీయులకు రాసిన పత్రిక దాని 5వ అధ్యాయం 17వ వాక్యం ఒకసారి చదువుతారా? 5వ అధ్యాయం దాని 17వ వాక్యం మనకందరికీ సుపరిచితమైన వాక్యం. 5:17. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వాక్యం. క్రీస్తునందున్న ఎడల నూతన సృష్టి, పాతవి గతించెను. ఆమేన్, హల్లెలూయా. మన జీవితంలో నూతన కార్యాలు మన పట్ల జరగాలంటే క్రీస్తునందున్న వారి ఎడలనే దేవుడు కొత్త కార్యాలు చేస్తాడు. క్రీస్తునందు ఉండడం అనగానే క్రీస్తు పోలిన ఒక స్వభావం మన జీవితంలో కనబడితే, అనుదినం మన జీవితంలో దేవుని క్రీస్తును పోలిన ఒక నడవడిక మన జీవితంలో ఉంటేనే, అలాంటి ఒక స్వభావం ఉంటేనే నూతన కార్యాలు దేవుడు మన పట్ల జరిగిస్తాడు. హల్లెలూయా. చూడండి చివరి భాగంలోకి మనం వచ్చి ఉన్నాము. లూకా సువార్త 17వ అధ్యాయం 20వ వాక్యం చదువుతున్నాం. లూకా సువార్త 15వ అధ్యాయం 17 నుంచి చదువుతున్నాం. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకంలో విరోధముగాను నీ ఎదుటను పాపము చేసితిని. చాలండి. చూడండి ఈ తప్పిపోయిన కుమారుని యొక్క స్టోరీ మనకు అందరికీ తెలుసు. సండే స్కూల్ నుంచి మనం చదువుతున్నాము, దానిలో అనేక ఆలోచనలు పొంది ఉన్నాము. కానీ మనం చదివిన వాక్యంలో ఇది మనం ఎంతగానో దగ్గరగా ఉన్నాం. తండ్రి అతనికి ఇచ్చిన ప్రతి ఒక్క ఆస్తి తీసుకొని అతను బయలుదేరి వెళ్ళి అదంతా నష్టపడిన తర్వాత అతనికి ఎవరు అడ్వైస్ ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు. నీ నూతనంగా మార్చబడాలంటే నువ్వు పలానా దేవుని తండ్రి దగ్గరికి వెళ్ళమని చెప్పలేదు. ఎవరు అడ్వైస్ ఇచ్చేవారు లేరు. 17వ వాక్యంలో అదే చూస్తున్నాం. అయితే బుద్ధి వచ్చినప్పుడు బుద్ధి చెప్పేవారు ఎవరు లేరు.
అతనికి అడ్వైస్ ఇచ్చేవాడు ఎవరు లేదు. ముందు జీవితం ఎలా జరుగుతుందని, ముందుకు సాగాలంటే ఇలా చెయ్యి, నువ్వు తండ్రి దగ్గరికి వెళ్ళని చెప్పేవాడు ఎవరు లేదు. కానీ స్వబుద్ధి, అతనికి బుద్ధి కలిగినప్పుడు, ఆమేన్ హల్లెలూయా. దాని అర్థం ఏమిటో తెలుసా? స్వభావం మారాలంటే వారి ద్వారా కాదు, మనలో నుంచి స్వభావం మారాలి, స్వయం స్వభావం మారాలి. తండ్రి ఇంటికి నువ్వు చేరాలంటే, తండ్రి ఆశించే ఒక వస్త్రం మనం కలిగి ఉండాలంటే, మన స్వబుద్ధి, మనం బుద్ధి కలిగి ఏదైతే మనం తప్పులో మనం పడి ఉన్నామో అక్కడ మనం స్వబుద్ధితో మనం ఏదైతే స్వభావం కలిగి ఉన్నామో ఆ స్వభావాన్ని విడిచిపెట్టి తండ్రి దగ్గరికి వచ్చే వారమే మనం ఉండాలి. హల్లెలూయా. ఏం చేశాడంట? చదవండి 17వ వాక్యం. బుద్ధి వచ్చినప్పుడు అన్నము సమృద్ధిగా ఉన్నది. నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను. చూడండి, పరలోక విరోధం ఏదైనా కార్యం చేశాడా? విరోధంగా చేసింది ఎవరికి? తండ్రికి. కానీ ఆయన పలికే మాటలు పరలోక తండ్రికి నేను వ్యతిరేకంగా చేసి ఉన్నానని. అలాంటి ఒక ప్రార్థన మనకు అవసరం. మన ఇతరులతో మనము కలిసి లేకపోతే, దేవా పరలోకపు తండ్రి నన్ను క్షమించమని ఒక ప్రార్థన అనుభవంలో మనకు రావాలి. ఆమె అది కిందికి చదవండి, సమయం దగ్గర తగ్గింపు ప్రార్థన. నన్ను నీ కూలి వారిలో ఒకరిగా పెట్టుకొనుమని అతనితో చెప్పును అనుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చాడు. చాలండి. అక్కడ ఏం చేశాడంట? ఆయనకు స్వబుద్ధి వచ్చినప్పుడు, ఆయనకు బుద్ధి కలిగినప్పుడు అక్కడే పాత అనుభవంలో ఉండలేదు, పాత స్వభావంలో ఉండలేదు. ఏం చేశాడు? లేచి, ఆమేన్ హల్లెలూయా, హల్లెలూయా. నూతన కార్యాలు, ప్రశంసా వస్త్రం మనకు కావాలంటే, తండ్రి ఇచ్చే ఉంగరం మనకు కావాలంటే, మన పాదములకు చెప్పులు కావాలంటే మనం చేయాల్సింది ఏంటో తెలుసా? స్వబుద్ధి కలిగి, మనం ఎక్కడైతే మనం తప్పు కలిగి ఉన్నామో, ఏదైతే ప్రాచీన స్వభావం మనకు ఏదైతే ఉన్నదో అది మనం సరి చేసుకొని అక్కడే ఉండిపోకుండా మనం లేచి తండ్రి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం మనం చేయాలి. హల్లెలూయా. అలా చేస్తేనే దేవుడి యొక్క ఆశీస్సులు మనం పొందుకుంటాం. హల్లెలూయా. మన పరలోక తండ్రి ఎలాంటి, ఎంత మంచివాడు అనేది మన కింది వాక్యాలు మనం చూడగలుగుతాం. చూడండి, చదవండి. ఏమంట? దూరంగా ఉన్నప్పుడే. హల్లెలూయా. ఎంత మంచి దేవుడు. నువ్వు ఎన్ని స్వభావాలతో దేవుడికి నువ్వు వ్యతిరేకంగా ఎన్ని మాటలు మాట్లాడినా కానీ తన శాశ్వతమైన ప్రేమ మన పైన ఎంత మాత్రం చల్లారిపోలేదు. తన తండ్రి కొరకు, తన కుమారుని కొరకు అతడు దూరం నుంచి వేచి చూస్తున్నాడంట. ఎప్పుడు నా కుమారుడు నా దగ్గరికి వస్తాడు, స్వబుద్ధి కలిగి, ఆ బుద్ధి కలిగి ఎప్పుడు నా దగ్గరికి వస్తాడు, లేచి నా దగ్గరికి వస్తాడని దేవుడు, తన తండ్రి అయిన దేవుడు మన పిల్లల పట్ల ఆశిస్తున్నాడు. మన జీవితంలో మనం పోల్చి చూడాలి. అలాంటి ఒక స్వభావం మన జీవితంలో ఉన్నట్లయితే దేవుడి రాత్రి కాల్సిన మరోసారి ఈ యొక్క ఉపవాస కూడిక ద్వారా మనకు ఆహ్వానం తెలిపే విషయం ఉంటుందా? సేవాబుద్ధి కలగాలంటే స్వబుద్ధి కలిగి స్వభావాన్ని కూడా పెట్టి ఆ ప్రాచీన స్వభావంలో ఉండకుండా లేచి తండ్రి దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తేనే నీ యొక్క పట్ల దేవుడు నూతన కార్యాలు కలిగిస్తాడు. ఆమేన్ హల్లెలూయా. ఏం చేశాడంట ఒకసారి చూడండి. దూరంగా ఉన్నప్పుడే తండ్రి వాడిని చూసి, దూరంగా ఉన్నప్పుడే చూచు దేవుడు, మన దేవుడు మన పరిస్థితిని చూచే దేవుడు. నీ యొక్క స్వభావం ఎంత మలినమైనా, నీ బట్టలు ఎంత మాసిపోయినా దేవుడు నీ యొక్క దృష్టి నిన్ను చూసే ఒక దేవుడు నీ పట్ల ఉన్నాడనేది మనం మర్చిపోకూడదు. హల్లెలూయా. కనికరము చూపే దేవుడు. ఆమేన్ హల్లెలూయా. రెండోది, మన ఒక పరలోకపు తండ్రికి ఉన్న స్వభావం ఏంటో తెలుసా? మనం ఎంత మలినమై, ఎంతో స్వభావం కలిగి మనం ఉన్నా కానీ మన పట్ల కనికరమును చూపించే దేవుడు మన పట్ల ఉన్నాడు. మన పరిస్థితిని చూసే దేవుడు, మన పైన కనికరమును చూపించే దేవుడు. దాని తర్వాత పరిగెత్తి, ఆమేన్, అతడి దగ్గర రాలేదు, తండ్రి పరిగెత్తి. ఆమేన్ హల్లెలూయా. చూడండి ఎంత ఎంత మంచి మంచి మాటలు అక్కడ చూడగలుగుతాం. పరిగెత్తి, ఆమేన్ హల్లెలూయా, గుర్తు పెట్టుకొని హత్తుకున్న దేవుడు. ఆమేన్ హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ప్రాచీన స్వభావం మనం విడిచిపెడితే, నువ్వు ప్రాచీన స్వభావంలో నుంచి నువ్వు బయటికి వచ్చి నువ్వు దేవుడు తండ్రి తన సన్నిధిలోనికి మళ్ళీ నువ్వు తిరిగి వస్తే
నీ జీవితంలో క్షేమాభివృద్ధి కలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఆత్మీయ ఎంకరేజ్మెంట్ మన జీవితంలో కలగాలంటే తండ్రి ఇంటికి వస్తేనే అతని యొక్క కనికరము మనం చూడగలుగుతాము. అతను మన పైన దృష్టి కలిగి ఉన్నాడని, అతను మన యొక్క బలీనమును చూడకుండా మన హత్తుకునే దేవుడై ఉన్నాడనేది మన జీవితంలో మనం చూడగలుగుతాం. చూడండి, కింది చదవండి. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపం చేసితిని. ఇక మీదట నీ కుమారుడని అనిపించుకున్నటకు యోగ్యులను కానలేదు. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా. చూడండి, అతడు చేసిన స్వభావాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు. ఒప్పుకునే మనస్సుతో మన జీవితంలో ఉన్నట్లయితే ప్రశంస వస్త్రము ధరించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, దాని కింది వాక్యం చదివి, 22వ వాక్యం. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తీసుకురమ్మని చెప్తున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే నీ యొక్క స్వభావంలో నుంచి ఏదైతే నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు ఒప్పుకొని ఉంటావో, నీ పాత జీవితాన్ని నువ్వు దేవుని సన్నిధిలో ఒప్పుకొని దేవుడి కొరకు నిలబడతావో, దేవుని సన్నిధిలో దేవుడి తండ్రి యొక్క ఇంటిలో నువ్వు నిలబడతావో, అప్పుడు త్వరగా 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 ప్రశంసా వస్త్రం తీసుకురమ్మని దాసులతో చెప్పినాడు. హల్లెలూయా. దాని తర్వాత ఉంగరము పెట్టి ఏం చేశాడంటే చనిపోయి దేవుడి దృష్టిలో నూతన స్వభావం మన జీవితంలో రావడం అనేది అది తిరిగి జీవింపబడడానికి గల కారణం. దాంట్లో సాదృశ్యం మరణించిన వారిని కానీ తిరిగి చనిపోయిన వారిని మరలా బ్రతికినని తండ్రి అందరి ముందు చెప్పే ఒక దినం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది చదవండి. వారు సంతోషపడసాగిరి. ఆమేన్, హల్లెలూయా. ముందు పడదము అని చెప్పిన తర్వాత వారందరూ సంతోషపడి. ఎందుకు ఆ సంతోషపడి అని దానికి కారణం తెలుసా? దేవుని యొక్క స్వభావంలోని దేవుడిలోకి మనం నడిపింపబడితే దేవుడి దగ్గర ఉన్న దేవదూతలు కూడా సంతోషపరిచే ఒక కార్యం. హల్లెలూయా. దేవుని యొక్క దృష్టిలో తిరిగి మళ్ళీ యథాస్థానంలోనికి రావడం అనేది దేవుడి దృష్టిలో అది గొప్ప కార్యం. నూతన స్వభావం అని కలిగి ఉండడము దేవుడి దృష్టిలో అది గొప్ప కార్యం. అందుకే ప్రశంసా వస్త్రము అది ధరింపజేసి ఉన్నాడు. ఒక నిమిషం మన కళ్ళు మూసుకున్నాం, సమయం అయింది. కళ్ళు మూసుకుందాం. ప్రార్థన కొరకు మన ఒక తరలు మనం పంచుకుందాం. ఈ రాత్రి కాలసిన దేవుడు మనతో మాట్లాడిన విషయాలు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. 7 దేవుడికి ఇష్టం లేని కార్యాలు, 7 విషయాల గురించి అది రాయబడి మనకు సమయం లేదు కాబట్టి ఇక్కడ నేను ముగించాలని ఆశపడుతున్నాను. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పాత స్వభావంతో మనం ముందుకు వెళ్ళలేము, మాసిక వేయలేము. మనము మాసిక వేయలేము. మన జీవితంలో అతుకులతో కూడిన జీవితం మనం ముందుకు సాగలేము. ప్రియులారా, మన జీవితంలో మనకు ఉతుకు అవసరము. అతుకు కాదు, అతుకులతో మనం ముందుకు సాగలేము. కానీ మనకు ఉతుకుతో దేవుని వాక్యముతో మనం ఉతుకబడాలి. దేవుని యొక్క సహవాసంలో మనం ఉతుకబడాలి. దేవుని యొక్క రక్తం ద్వారా మనం ఉతుకబడితేనే దేవుని యొక్క స్వభావము, దేవుని పోలిగా మనం నడుచుకెళ్తాము. కొద్ది సమయం ఆత్మలో మనము ఆ వాక్యాన్ని మనము స్వీకరిద్దామా, ఆత్మలో మనము పొందుకుందామా వాక్యాన్ని. దేవుడి రాత్రి కాలంలో మనతో స్పష్టంగా మాట్లాడినాడు. వ్యక్తిగతంగా నాతో మాట్లాడిన దేవుడు, దేవుడు నాతో వ్యక్తిగతంగా మాట్లాడిన దేవుడే ఈ యొక్క రాత్రి కాలంలో మీతో నేను పంచుకోవడం జరిగింది. ఎన్నాళ్ళు ఇంకెన్నాళ్ళు అదే స్వభావంతో మనం ఉంటాము, అదే ఒక స్వభావంతో మనం ఉంటాము. ఎక్కడ వేసిన కొంగని అక్కడే ఉన్నట్టు ఒక స్వభావం మనకు ఉండకూడదు. మనం లేచి తండ్రి దగ్గరికి వచ్చి మన స్వభావము, మన బుద్ధిని తీసివేసి మనం ఎక్కడైతే పాత స్వభావం ఉన్నదో, పాత స్థలంలో ఉన్నామో ఆలో నుంచి మనం లేస్తేనే కానీ మనకు ప్రశంసా వస్త్రం మనకి లేదు. కొద్ది సమయం ఆత్మలో మనము ఆ వాక్యాన్ని మనం నెమరు వేసుకుంటామా, ఆత్మలో మనం నెమరు వేసుకుంటామా. ఆమె స్పష్టంగా మనతో మాట్లాడుతున్నారు. సేవావృద్ధి కలగాలంటే ఆమె ప్రార్థన కార్యాలు మనం చూడగలుగుతాము. నూతన స్వభావం మనం చూడగలుగుతాము. ఆ
దేవా దేవా నేను తిరిగి మళ్ళీ నీ యొక్క సహవాసంలోకి రావాలని ఆశపడడం మాత్రమే కాదు, తిరిగి లేవాలి. అవే అతను బుద్ధి తెచ్చుకొని లేచి తండ్రి దగ్గరికి వచ్చి ఉన్నాడు, తండ్రి ఇంటికి వచ్చి ఉన్నాడు. ఓ రమల బల సంధారణ ప్రాచీన స్వభావంతో నూతన కార్యాలను ఎక్సెప్ట్ చేయకూడదు. పరిస్థితుల యొక్క స్వభావం మన జీవితంలో ఉన్నట్లయితే అది మనం దూరపరిచి వేరుపరిచిన వాళ్ళని మనం పిలువబడుతున్నాము. అదే ఒక జీవితం మన పట్ల ఉండాలి. ఓ రమల వర్షధారి గారి కలరవరము కొన్ని విషయాల గురించి దేవాలయ సన్నిధిలో దేవా మాకు హెచ్చరించిన విధానాన్ని రానున్న దినంలో దేవా నూతన స్వభావం నూతనకరమైన జీవిత దేవ కార్యాలు మా పట్ల జరగాలంటే పాత స్వభావం నాలో నుంచి సిలువ వేయబడాలి అనేది స్పష్టంగా మాతో మాట్లాడి తీసుకోబడుతుంది. దేవా ఈ యొక్క సమయాన్ని దేవ మరోసారి దేవా మళ్ళీ మేము కలిసి మన చేతుల పైకెత్తి దేవుని స్తోత్రం చెల్లించుకుంటామా? ఎంత స్పష్టంగా ఎంత సువ్యక్తంగా ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడాడు. పవిత్రతలో మనకు కావాల్సినటువంటి క్షేమాభివృద్ధి గురించి ఈ రాత్రి చక్కగా మరి మనకు దేవుడు తెలియపరచి ఉన్నాడు. దేవుడు తన దాసుని ఇంకా దీవించులాగున దేవుని కృప వారిపై ఇంకా మెండుగా కుమరించబడాలని మనం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. చేతులెత్తి స్తోత్రం చెల్లించుకుంటామండి. ఆయన మనతో మాట్లాడి ఉన్నాడు. ఆయన స్వరం మనకు తెలియపరిచి ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఫరీసీయుల స్వభావం ఎలా ఉన్నదో దేవునికి స్తోత్రం. వారి పేరు ఫరీసీయులు అనగా వేరుపరచబడిన వారు, కానీ వారి క్రియలు వేరొక రకంగా ఉంది. కానీ వారి తీరు వారి క్రియలు దేవునికి విరుద్ధంగా ఉంది. అటువంటి వారు క్షేమాభివృద్ధి పొందరు అని మనం చూద్దాం. ఆమె పాత తిథిలో నూతన ద్రాక్షారసం పోయబడదు. ఒకవేళ పోసినా అది ఏమైపోతుందంటే అది కలిగిపోయే అవకాశాలు ఉన్నాయి. అందులో ఉన్న ద్రాక్షారసం అంతా కాలిపోయే అవకాశం ఉంది. కొత్త బట్టలు ఆమె మరి కొత్త పాత బట్టలు ఎవరు కూడా ఉంటారు. అలాగ చేస్తే అది చిరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. రాత్రి మనం ప్రార్థన చేద్దాం. అవును, తప్పిపోయినటువంటి కుమారుడు హల్లెలూయా, ఆయన మరలా తిరిగి వచ్చాడు. ఆయన మరలా ఆ క్షేమాభివృద్ధిలోకి వచ్చాడు. ఏదైతే కోల్పోయినాయో వాటన్నిటిని తండ్రి దయచేశాడు.
ఈ ఆరాధనలో అలాంటి క్షేమాభివృద్ధి మనం పొందుదురుగాక. దాని కొరకే మనకు మనం సమర్పించుకుందాం, దాని కొరకే మనకు మనం సమర్పించుకుందాం, దాని విషయమై మనకు మనం సమర్పించుకుందాం. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడి ఉన్నారు, దేవుని స్వరం మనకు తెలియజేయబడ్డారు. ప్రార్థన చేద్దాం. రేపు జరగబోయే ప్రార్థన ఆశీర్వాదకరంగా జరగనుగా. మరి శనివారం జరగబోయే బాప్తిస్మ కార్యక్రమాలు కూడా దీవెనకరంగా జరగనుగా. ఆమె స్వంత పాస్టికలు ఉన్నటువంటి వారు ఉన్నారు, శారీరకపరమైన బలహీనత వారికి ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ ఆమె మరి వాటన్నిటినీ వారు పక్కన పెట్టి ఉపవాసంలో ఉంటూ ఉన్నారు. ప్రార్థిద్దామా. ఉపవాసంలో ఉన్న వారికి బలము, ఆరోగ్యమును, శక్తిని, ఆత్మబలముల దేవుడు దయచేయలాగా ప్రార్థిద్దాం. అందరూ ప్రార్థిస్తుండగా చివరిగా ఆ దేవుని ప్రార్థించండి. ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. దేవుడికి మహిమ.